స్వచ్ఛమైన కృష్ణా జలాలు తాగే భాగ్యం వాళ్ళకి లేదు. తాగునీటి కోసం వారు తహతహలాడుతున్నారు. కానీ వారికి అందుతున్నది శుద్ధమైన నీరు కాదు, బూడిద కలిసిన నీరు. ఇంతకీ నదీ జలాల్లో బూడిద ఎందుకు కలుస్తోంది? ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? వాచ్ ది స్టోరీ. ఎన్టీపీఎస్ నుంచి వెలువడే బూడిద కృష్ణా నదీ జలాల్లో కలుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యానికి చేటుగా మారింది. ఇది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం. కృష్ణా జలాలతో పచ్చగా ఉండాల్సిన నేల ఇప్పుడు బూడిద నీటితో రంగు మారిపోయింది. ఎన్టీపీఎస్ నుంచి వచ్చే డ్రైనేజ్ నీరు నేరుగా కృష్ణా జలాల్లో కలుస్తోంది. అదే నీరు తిరిగి గ్రామాల ఫిల్టర్ బెడ్స్ కి చేరుకుంటోంది. ప్రజలు తాగుతున్నది నీరే, కానీ ఆ నీటిలో కలిసినది బూడిద అవశేషాలు. బూడిద నీటితో పంట పొలాలు చౌడు భూములుగా మారిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరో దారి లేక ఆ నీటినే తాగుతున్నారు సమీప గ్రామాల వాసులు. దీంతో పిల్లలకు చర్మ వ్యాధులు వస్తున్నాయి, పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారు. అట్లా తానం చేస్తే దొరదలు వస్తున్నాయి. ఇంట్లో ఎవరికి బాగోట్లా, ఆయన కంచి మా పిల్లల కంచి ఎవరికి బాగోట్లా, వాళ్ళంతా దొరద వచ్చేస్తుంది. ఆ బూడి పడిన కాంచే ఈ వరదలు వచ్చిన కాంచే తెలియట్లా. అప్పటి నుంచి పచ్చగా వస్తున్నాయి. ఈ 2 రోజులే బాగున్నాయి నీళ్ళు. ఊర్లకి వెళ్తాం చూడు, తెలంగాణ నీళ్ళలాగా ఉన్నాయి. నీళ్ళు మంచిలాగే లేవండి, అట్లా ఉంటున్నాయి. అంతకుముందు బాగానే ఉండేవి, తెల్లనే. ఈ 2 నెలలు 3 నెలలు కంచి ఇట్లా అవుతుంది. మైలవరం, జీ కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీ, తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం మొత్తం 143 గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఈ బూడిద నీరే తాగుతున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ వాటర్ అయితే అంతా బూడిద నీళ్ళే మేము తాగుతున్నామండి. అస్సలు ఆ నీళ్ళు పొద్దున్నే పంపులు వచ్చేటప్పుడు నీళ్ళు కూడా తెల్లగా ఉంటున్నాయి. దాంట్లో మళ్ళీ పటికి కలిపితే మళ్ళీ ఫిల్టర్ అవుతున్నాయి. దాని గురించి ఈ నీళ్ళు మేము ఆ పటికి నీళ్ళు ఆ బుడద నీళ్ళు తాగడం వల్ల లివర్లు కూడా దెబ్బతింటున్నాయి, క్యాన్సర్ కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది కొండపల్లిలో కూడా క్యాన్సర్లు కూడా ఉన్నాయి. ఇవల్ల అయితే ఒక అబ్బాయి కూడా చచ్చిపోయాడు, వాడికి లివరు ఈ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు అండి. కలుషిత నీటి సమస్యపై అధికారులకు, నేతలకు ఫిర్యాదు చేశారు ప్రభావిత గ్రామాల ప్రజలు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. బూడిద నీరు పంప్ హౌస్ దగ్గర కలవడాన్ని ప్రత్యక్షంగా చూశారు. పంప్ హౌస్ కి చేరే కృష్ణా వాటర్ ఇంటేక్ పైప్ లైన్ ని ఎగువకి మార్చాలని అధికారులను ఆదేశించారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితి మాత్రం మారలేదు. బూడిద కలిసిన నీటిని అక్కడి ప్రజలు ఇప్పటికీ తాగుతున్నారు. లక్షల మంది తాగే కృష్ణా నీటిలోకి బూడిద కలవడం పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. విఘ్నత లేకుండా విచక్షణ మరచి బూడిద నీటిని కాలువ ద్వారా కృష్ణా నదిలోకి ఎన్టీపీఎస్ సిబ్బంది విడుదల చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛమైన తాగునీటి వసతి కల్పించకపోతే ప్రజలను పోరాటాలకు సిద్ధం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కృష్ణానది నుంచి మా ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం నియోజకవర్గానికి 110 గ్రామాలకి ఈ కృష్ణానది నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా వీటీపీఎస్ బూడిదిలో పొల్యూట్ అయిపోయి, అంటే వీటీపీఎస్ ద్వారా వచ్చేటటువంటి ఎక్సెస్ బూడిద ఏదైతే జనరేట్ అయిన తర్వాత వచ్చినటువంటి బూడిద పూర్తిగా కృష్ణానదిలో కలవటం వలన ఈ మంచినీరు అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఈ గ్రామాల్లో ఏదైతే 110 గ్రామాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురైపోతూ ఉన్నారు. దీనికి అనేక పర్యాలు కూడా మనం వీటీపీఎస్ యాజమాన్యాన్ని మొరపెట్టుకున్నాం. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ ప్రభుత్వం వచ్చినా అనేక సార్లు మేము ఈ కాలుష్య పోరాట సమితి ద్వారా మేము వారిని మొరపెట్టుకున్నాం. సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అటు అధికారులు, ఇటు నేతలు వాగ్దానాలకే పరిమితమవుతున్నారు. ఇకనైనా ఈ సమస్య గురించి పట్టించుకుని తాగునీటి సమస్యని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.